డిసెంబర్ 1న పెద్ద ఎత్తున జరిగే మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మనం చేసే ప్రతి కార్యక్రమం భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. అన్ని పార్టీలు మాలలను తక్కువ చేసి మాట్లాడుతున్నాయని మండిపడ్డారు వివేక్. 30 లక్షల మంది ఉన్న మాలలు జనాభాలో 2వ స్థానంలో ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ బోడుపల్లిలోని ఆర్ఎన్ఎస్ కాలనీలో మాల నాయకులతో సమావేశమయ్యారు వివేక్ వెంకటస్వామి. ఈ పోరాటం ఏదైతే మనం చేస్తున్నామో ఈ పోరాటం మన కోసం కాదు, ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం మనం పోరాడుతున్నాం. అందరూ కూడా ఇదే అనుకుంటున్నారు, అరే మాలలకు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, వీళ్ళని లైట్ తీసుకుంటే ఏం కాదని చెప్పి ఆ ఒక ఇంప్రెషన్ అన్ని చోట్ల కూడా క్రియేట్ అయింది. దాని బాధ్యత ఎవరయ్యా చెప్పండి? నిజంగానే దాని బాధ్యత ఎవరు? మనమే. ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినా కానీ ఎక్కడ వాళ్ళు ఎంతమంది మనల్ని తిట్టినా కానీ అరే మనకేం చేసేది ఉన్నదని చెప్పి మనము ఇంట్లో కూర్చుంటున్నాము, అవునా కదా? అయితే ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? ఇట్లాంటి పరిస్థితులు అవుతుంది. ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ అన్ని పొలిటికల్ పార్టీస్లో కూడా ఇదే వ్యవస్థ ఉంది, ఆలోచన ఇదే ఉంది. మనము మాలలకు అంత గౌరవం ఇచ్చేది అవసరం లేదని చెప్పి అన్ని పార్టీస్ కూడా భయం లేకుండా మాట్లాడుతున్నారు, అవునా కదా? ఎవరైనా ఎక్కడన్నా ఏ పొలిటికల్ పార్టీ అన్నా కానీ అరే మాలలేమో అనుకుంటారు అని చెప్పి వారు ఏదైనా కాషన్ తీసుకుంటున్నారా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మన వ్యతిరేకంగా అన్ని చోట్ల మాట్లాడడం జరిగింది. అయితే నేను మొన్న ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే వాతావరణం ఉండేనో అన్ని చోట్ల కూడా మా పార్టీలో ఇతర పార్టీలో అన్ని పార్టీలలో కూడా సేమ్ అదే వాతావరణం ఉంది. నాకు అనిపించింది ఎవరు కూడా అంటలేరు, అన్ని విషయాలు మాట్లాడుతున్నారు కానీ మాలలకు అన్యాయం చెయ్యమని చెప్పి ఎవ్వరు కూడా మాట్లాడలేదు, అవునా కదా? ఎక్కడ విన్నారా మీరు? ఎక్కడ వినలేదు. అయితే నాకు అనిపించింది ఇది కరెక్ట్ కాదు, ఇది మనం ఇట్లనే ఊరుకుంటే అందరు కూడా మాలలు ఉన్నట్టు కూడా ఎవరు కూడా గుర్తించరు, అందరు మర్చిపోతారు మనల్ని, అవునా కదా? నిజంగా ఆ పరిస్థితులలో నేను సర్వయ్య గారికి రిక్వెస్ట్ చేసిన, అరే మన సంఘాలను అందరినీ పిలవండి, మనం చర్చించి ఈ విషయంలో మనము కొంచెము దృష్టి పెట్టి ముందుకు వెళ్ళాలని చెప్పి అన్ని సంఘాలను పిలవడం జరిగింది. సంఘాలను ఎమ్మెల్యేస్ని అందరినీ కూడా కలుసుకొని మేము అందరం నిర్ణయం తీసుకున్నాం, చలో మనం పోరాడదాం. ఎందుకంటే ఒకవైపు జడ్జిమెంట్లోనేమో కుల వివక్ష, వాళ్ళ జడ్జిల ఏదైతే కుల వివక్ష ఉందో అదేమో జడ్జిమెంట్లో రాసిండ్రు. తర్వాత పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఓట్ల కోసము ఎందుకు చెప్తున్నారు వాళ్ళు అట్లా? వాళ్ళ ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని చెప్పి వారు వాళ్ళ తరఫే మాట్లాడుతున్నారు. మనము ఇప్పుడే కళ్యాణ్ చాలా బాగా చెప్పిండు, 30 లక్షల మంది ఉన్నాం మనం, అవునా కదా? ఉన్నారా? మీరు నమ్ముతారా లేదా? మీకు కూడా డౌట్ ఉన్నదా? నాకు డౌట్ ఉన్నది అనిపిస్తున్నది, ఎవరి స్పందననే లేదు అసలు. అయితే మనం 30 లక్షల మంది ఉన్నాము, మనము సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ అన్నమాట తెలంగాణలో. ఎందుకు మనకు గౌరవం తగ్గట్లేదు? గౌరవం ఉండాలా లేదా? నా ఎక్స్పీరియన్స్తోని ఎప్పుడైతే మనకు గౌరవం ఉంటుందో, మనకు గౌరవం ఉన్నప్పుడే మనం ఏదైనా కూడా మనము సాధించుకోవచ్చు. గౌరవం లేకుంటే ఎవ్వడు కూడా కేర్ చేయడు. మనం అది ఒక విషయం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నా ఎక్స్పీరియన్స్ మా నాన్నగారి దగ్గర చాలా రాజకీయాలు చూడడం జరిగింది. తర్వాత నాకు కూడా ఏదైతే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉందో ఇందులో కూడా ఇదే ఉంది. మనకేమో ఏ మాల మీటింగ్ వెళ్ళినా కానీ ఇప్పుడే సర్వయ్య గారు చెప్పినారు, అన్ని చోట్ల కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లో ఎంత పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టుకుంటున్నారంటే మీరందరూ ఊహించలేరు.